నైట్ అయితే ఈ బొమ్మిడి నాయకరు మరియు ఇటు టీడీపీ తరపున పొత్తూరు ఆంజనేయులు అలాగే బీజేపీ తరపున ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి రేపు నుంచి మన ప్రచారం ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకారం మన ప్రజలకు వెళ్ళి కలుసుకోవాలి. మా అందరి సపోర్ట్ అంటే టీడీపీ జనసేన ఇటు బీజేపీ కూడా ఉమ్మడిగా ప్రచారంలో భాగంగా మనకు ముందుకు సాగుదాం అని అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి వస్తున్న సమాచారం. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారెడ్డి కనుక రేపన్న రోజున ఇండిపెండెంట్ గా చేస్తే ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీలి ఏదైతే ఉందని తెలుస్తుంది. ఎందువల్లంటే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కాపుకి సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా ఎదిగారు. అలాగే ఎన్నోసార్లు ఆయన 2 సార్లు మినిస్టర్ పదవి అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఓటు చీలకుండా ఉండాలంటే కొత్తపల్లి సుబ్బారాయుడిని పవన్ కళ్యాణ్ సముదాయించడం ఒకటే మార్గంగా అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్న బండారు మాధవ నాయుడు ఇప్పుడు మరి కొత్తపల్లికి మద్దతు ఇస్తున్నారంటే తను సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, సీట్ రాలేదు మాధవ నాయుడికి. సో పొత్తులో భాగంగా నర్సాపురం అసెంబ్లీ సీటు నాయకర్కి వెళ్ళిపోయింది, జనసేనకు వెళ్ళిపోయింది. సో ఆయన కొత్తపల్లి వర్గంలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత? ఇంకా వాస్తవం అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అన్న విషయాలు అయితే బయటికి రావడం లేదు. బండారు మాధవ్ నాయుడు ప్లస్ ఇటు కొత్తపల్లి సుబ్బారెడ్డి కూడా ఇద్దరు కూడా సైలెంట్ గానే ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎటువంటి మీడియాకి అయితే ఎటువంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు. ఇంటరాక్షన్ ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకు బయటకి అయితే తెలియడం లేదు. రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు. ఇక అనిల్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సో ఈ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. 13 out of 17 తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఇంకా 2 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ ఆల్రెడీ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయబోతూ ఉన్నారు. కాకినాడ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. కానీ అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అధిష్టానం సూచిస్తే అమిత్ షా మోదీలు ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చారు. కాబట్టి ఎవరు పోటీ చేస్తున్నారనే దాని మీద క్లారిటీ లేదు. కాకినాడ అండ్ మచిలీపట్నం జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. ఆల్రెడీ 13 లిస్ట్ ఇచ్చేసింది. ఇంకా 4 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలి. కీలకంగా చాలా అనూహ్యంగా 6 లోక్సభ స్థానాలని పొత్తులో భాగంగా కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఏ స్థానాల్లో పోటీ చేస్తారు ఏంటి అనే దాని మీద మనం ఎలిమినేషన్ పద్ధతిలోనే తీసేసుకుని మిగిలిన నియోజకవర్గాల్లో ఏమేమి ఉన్నాయని చూసుకుని దానిలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రస్తుతానికైతే అంచనా వేసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇంకా 4 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఆల్రెడీ జనసేన పార్టీ 2 స్థానాలను ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాలు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి. 13 జస్ట్ లెట్ మీ కౌంట్ 13 to 15. సో ఇంకా 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10 స్థానాలకి 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 6 స్థానాలు అంటే మిగిలిన 10 స్థానాల్లో 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది. అవి ఏ స్థానాలు ఏంటి అనే దాని మీద ఇప్పటివైతే క్లారిటీ లేదు. సో అనిల్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా అండ్ పోటీ ఏ రకంగా ఉండబోతోంది దీనికి సంబంధించి అన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తారు. అనిల్, ఓవర్ టు యూ. అనిల్ గారు, ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ అభ్యర్థులను ఇప్పటికీ 25 స్థానాలు ఉన్నాయి. 25 స్థానాల్లో 6 జనసేన పార్టీ, 6 బీజేపీ పార్టీ, 2 జనసేన పార్టీ, 17 టీడీపీ పార్టీలుగా ఉమ్మడి పొత్తులో భాగంగా వారంతా కూడా ప్రకటించుకోవడం జరిగింది. అందులో టీడీపీ మాత్రం ఇప్పటికీ 13 స్థానాలు ఎంపీ స్థానాలు ప్రకటించింది. మరో 4 మాత్రమే వాళ్ళు ప్రకటించాల్సి ఉంది. బీజేపీ మాత్రం 6 ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు బీజేపీ ఎక్కడ నుంచి పోటీ చేస్తామనే అభ్యర్థుల లిస్టు కూడా పై కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. జనసేన అయితే ఇప్పటికీ మచిలీపట్నం బాలశౌరి టికెట్ ప్రకటించారు. మరి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీ అధిష్టానం గనక ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే జనసేనకి మాత్రం 2 సీట్లు కన్ఫామ్ అయిపోయినాయి. కాకినాడ, మచిలీపట్నం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే టీడీపీ కూడా ఇవాళ 13 స్థానాలు కూడా ప్రకటించింది. ఇంకా 4 స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అంటే బీజేపీ ఎక్కడెక్కడ అడుగుతుంది. 6 స్థానాలు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసమే ఈ 4 స్థానాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించలేదని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఆ 4 స్థానాలు వాళ్ళ 6 స్థానాలు
10 స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికీ మొత్తం 19 స్థానాలు మాత్రం జనసేన అయితేమి 15 స్థానాలు మాత్రం ప్రకటించారు. జనసేన 2, 13 ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదా ఇంకొక ఎవరికన్నా, అయితే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే ఆ పార్టీ నుంచి ఇంకెవరన్నా దించుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే పార్లమెంట్ అయితే 25 స్థానాలు మాత్రం క్లారిటీగా మొత్తానికి 15 స్థానాలు జనసేన, టీడీపీ 13.